వారం రోజులుగా విచిత్ర వాతావరణం నెలకొని ఉంది. పగటిపూట బారులు నిప్పులు జరుగుతుంటే సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతమై ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు కురుస్తున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే ఈ వర్షాలు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని, అసలు సిసలైన ఎండల తీవ్రత ముందుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4 రోజుల విరామం తర్వాత మే 12 నుంచి రాష్ట్రంలో హీట్ వేవ్ 3.0 ప్రారంభం కానుందని చెప్పారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితి సామాన్య ప్రజానికాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేలా కనిపిస్తోందని చెప్పారు. అన్నిటికంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే మే 18 నుండి 22 మధ్య కాలంలో తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. ఉత్తర భారతం నుండి వీచే వేడిగాలులు దీని ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ హీట్ వేవ్ సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు. అకాల వర్షాలు అక్కడక్కడ కురిసినప్పటికీ పెరిగే ఉష్ణోగ్రతల ముందు అవి చల్లదనాన్ని ఇవ్వలేవని చెబుతున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల రాకపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది రుతుపవనాలు మే 15 నాటికి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకే అవకాశం ఉందన్నారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్ 1న ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని చెబుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు ఇవి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చునని అంటున్నారు. అప్పటి వరకు ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంటుందని, నైరుతి రుతుపవనాలు సాధారణ స్థితిలో ఉంటాయని భావిస్తున్నప్పటికీ మే నెల చివరి వారం వరకు మాత్రం తెలంగాణ ప్రజలు ఎండలతో ఇబ్బందులు పడక తప్పదని చెబుతున్నారు. రైతులు, కూలీలు తమ పనులను ఎండ తీవ్రతను బట్టి ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.